ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా మొత్తం కవర్ చేస్తాం, చూసి ఈ లెఫ్ట్లో కనిపించేది శ్రీశైలంకి వెళ్ళే రోడ్డు మార్గం. ఇది స్ట్రైట్ వెళ్తే ఉమామహేశ్వర టెంపుల్. ఎందుకు చూసుకోవద్దు, నువ్వు అందంగానే ఉంటావు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చౌరస్తాలో ఉన్నాం కదా, ఇంకెన్ని కిలోమీటర్స్ వస్తాం? మేబీ ఇంకా ఒక 8 కిలోమీటర్ల వరకు. 8 కిలోమీటర్స్. సో ఉమామహేశ్వర టెంపుల్కి ఇంకొక 8 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు ఉంది, సో బోర్డు చూద్దాం మనం ఫస్ట్. సో ఇక్కడ నిత్య అన్నదానం కూడా అవుతుందంట. సో రాత్రి సౌకర్యం కూడా కలదు. సో ఓకే, సూపర్ లొకేషన్స్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు, సీరియస్గా చాలా బాగుంది. అసలు కొండలు చూడండి. ఓకే, ఇక వెళ్దాం. ఇక ఓకేనా? ఓకే రైట్, యా స్టార్ట్. యా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అసలు అమేజింగ్, అసలు మామూలుగా కాదు, మంచిగా ఉంది. మొత్తం చూస్తారే. ఇప్పుడే మనం నల్లమల్ల ఫారెస్ట్లోకి అవుతున్నాము. 8 కిలోమీటర్స్ అది లోపల 8 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడికి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ మన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ విజువల్స్ చూపిస్తాము. కనిపిస్తున్న ఈ కొండ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్. ఇది ఆ గుట్టల పైనుండే వెళ్తుంది శ్రీశైలం రోడ్. ఇది ఇలా స్ట్రైట్ వెళ్తే ఉమామహేశ్వర టెంపుల్ వస్తుంది. మనం శ్రీశైలం వెళ్ళే రోడ్ మాత్రం మీకు కనిపిస్తుంది కదా, ఇదే కమ్మాను. ఈ కమ్మాన్ నుండి మనం ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. సరే, ముందుకైతే వెళ్దాము ఫ్రెండ్స్. మీకు ముందు కనిపిస్తున్న కొండలన్నీ నల్లమల్ల ఫారెస్ట్ ఇదంతా. సో చూడండి విజువల్స్, చాలా పెద్ద పెద్ద కొండలు మొత్తం అక్కడే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఆ పాపది బర్త్డే. అవును, బర్త్డే. సో అంటే ఆ పాప బర్త్డే అవుతుంది ప్లస్ ఇలా ప్లాన్ చేస్తాము. ఇంత ప్లాన్ చేస్తాం. సో ఇంకా కొద్ది దూరంలోనే ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంది. అంటే 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, ఇంకొక 5-6 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. 5 ఉండదా? ఉండదు. మేబీ కనిపిస్తుంది, టెంపుల్ కూడా కనిపిస్తుంది. స్వయంభూ శివలింగం. అంటే మనకి పూజారి వాళ్ళు అలో చేస్తే ఆ విషయం కూడా మేము చూపిస్తాము. పూజారి వాళ్ళు అలో చేయకపోతే విషయం బట్ కానీ
లొకేషన్స్ మాత్రం ఖచ్చితంగా చూపెట్టడానికి ట్రై చేస్తాం. షైన్ బూట్ స్పెల్లింగ్ అని కూడా చూపిస్తే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ ట్రై చేద్దాం. ఇప్పుడే మనం ఎంట్రన్స్ అవుతున్నాము టెంపుల్కి. శ్రీరాముంది అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇది ఓల్డ్ ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ఓల్డ్ ఇది. ఇది పైకి వెళ్ళే మార్గం ఫ్రెండ్స్. ఇది ఘాట్ రోడ్. ఇది మనం ఇప్పుడు ఘాట్ రోడ్ నుండి టెంపుల్ పైకి వెళ్తున్నాము. సో మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎస్, టెంపుల్ అదే. సో విజువల్స్ చూడండి, అమేజింగ్ అసలు. ఎస్, వి రీచ్ ద టెంపుల్. ఎంత పెద్ద కొండలు చూడండి. టూ మచ్గా అసలు చాలా హైట్ ఉన్నాయి. కింద లొకేషన్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను చూపించడానికి. బాబ్రే, అసలు ఇదంతా చూడండి ఎంత
ఎలా ఉందో చూడండి ఒక్కసారి మీరే. సో ఇది సూపర్, అసలు మామూలు కాదు. సో ముందుకెళ్దామా టెంపుల్కి వెళ్దాం. దర్శనానికి వెళ్దాం. ఎలా ఉంటుంది అసలు టెంపుల్? బాగుంటుందా? విగ్రహమా లేకపోతే రాయితో? స్వయంభూ శివలింగం. లింగం అంటే శివుడు ఉంటాడు. లింగమా? ఓకేనా. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేదు, అమేజింగ్ అసలు. సీరియస్గా ఎంత బాగుందో చూడండి అసలు. మొత్తం గ్రీనరీ, కొండలు మీకు కనిపిస్తున్నాయి. ఈ కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. చాలా కిందికి చూడండి, మీకు రోడ్డు కూడా కనిపిస్తుంది కదా అక్కడెక్కడ. సో అక్కడ నుండి మనం ఇంత పైకి వచ్చినాము. నెక్స్ట్ చూద్దాం. ఎంత హైట్ ఉందో చూడండి. మొత్తం చింపి పడేసి ఆగన ఫస్ట్ కాదు, ఇది మొత్తం స్టాండ్ తీస్తా. కవర్ కింద పడ్డది, దాని నుంచి అట్లా కవర్ తీసుకోవాలి. అంతేనా? తీసింది. తీసుకోండి. ఓకే, హ్యాపీగా. ఇది మెట్ల దారి ఫ్రెండ్స్. ఇది మనం కింది నుండి టెంపుల్కి, ఉమామహేశ్వర టెంపుల్కి వచ్చే మార్గం ఇది, మెట్ల మార్గం ఇది. సో చూడండి. భయపడ్డానా? ఏం లేదు, భయం. శ్రీ ఆంజనేయ స్వామి రా, ఎందుకు భయపడతా అంటే అది సడన్ గా మీదకి వచ్చేసరికి భయం అనిపించింది. నాకు కూడా భయం అనిపించింది. రియల్గా ఇదంతా చూస్తుంటే నేను పడ్డ కష్టానికి 100% ఇప్పుడు ఫలితం వచ్చింది అనుకుంటున్నాము. చూడండి అసలు అమేజింగ్. డెఫినెట్గా మీ లైఫ్లో మీరు కూడా ఒక్కసారైనా విజిట్ కండి
ఉమామహేశ్వరం శ్రీశైలం పోయే రూట్లోనే ఉంది కాబట్టి శ్రీశైలం చాలా మంది పోతుంటారు కదా, ఆ మార్గ మధ్యలోనే ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా. సో ఇంకోటి ఏంటంటే బస్సులో వెళ్ళే వాళ్ళకు ఐ మీన్ శ్రీశైలంకి బస్సులో వెళ్ళే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఎవరైనా కానీ బైక్ల మీద కానీ ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ తో కానీ ఖచ్చితంగా వెళ్తే గనక డెఫినెట్ గా ఇదే రోడ్డు మార్గంలో ఉంటది. ఉమామహేశ్వరం టెంపుల్ మిస్ కావాలి, ఖచ్చితంగా చాలా బాగుంటది. మీతో బాగా అవుతుంది నాకు. ఇదేనా వాటర్ వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి. ఓకే ఓకే ఇదే. సో మొత్తానికి వచ్చేసినాము పాపనాశనానికి. సో మీరు చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. అమ్మవారు, శివలింగం, నాగులు. సో వాటర్ అనేది అక్కడి కింద నుండి వస్తుంది, అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది చాలా మందికి తెలియదు. సో ఈ వాటర్ని తాగితే ఏ జబ్బులున్నా కానీ అవన్నీ పోతాయనే నమ్మకం ఫ్రెండ్స్. సో చాలా మందికి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో చూసినారు కదా, లొకేషన్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్స్ పక్కన పెడితే చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. సో చాలా గొప్ప ప్రదేశము, చాలా మందికి తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోండి, ఇక్కడికి రండి. నిజంగా చాలా బాగుంది. ఒక మంచి అనుభూతి, ఒక గొప్ప అనుభూతి మాత్రం ఖచ్చితంగా పొందుతారు మీరు. సో ఫ్రెండ్స్, మేము పడ్డ కష్టానికి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి, మంచి బ్లాగ్స్ ఐ మీన్ ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలియనివి, తెలిసిన బయట ప్రపంచానికి చూపెట్టని గుడ్లు కానీ ఇలాంటివి చూపెట్టడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి, మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో మనం కూడా ఒక కాయిన్ వేద్దాము, చూద్దాం ఏం తప్పకుంటే చూడడం. వెంకటేష్ చాలా భక్తుడు. అంతే. నేను చిలుకూరుకి 2 times నడుచుకుంటా పోయినా తెలుసా. హైదరాబాద్ నుంచి అని చెప్పరా? హైదరాబాద్ నుండి ఐ మీన్ ఎగ్జాక్ట్లీ సూరారం నుండి చిలుకూరుకి ఒక 50 kilometers వస్తుందేమో. సో నడుచుకుంటూ పోయినా. ఎన్నిసార్లు పోయినా? 2 times. నడుచుకుంటూ వెళ్ళినా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చిన. టోటల్ గా నాకు 13 hours పట్టింది నడుచుకుంటూ వెళ్ళడానికి. మార్నింగ్ 4కి వెళ్తే ఈవినింగ్ 5కి వెళ్ళాను అక్కడ. 13 hours ఓవరాల్ గా. సో బాలాజీ. ఓం నమః శివాయ. ఓకే, ఇందాక చూసాం కదా సంథింగ్ ఏదో ఉందన్న. పాత శివలింగం ఇది. లోపలికైతే పోలేము. సో లోపలికైతే భయం వేస్తుంది. దారి లేదా? ఓకే, ఇది ఏంటి అసలు? దారి అయితే లేదు. సరే దా నెక్స్ట్. లక్కీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పావా? థ్యాంక్ యూ. ఒకసారి లోపలికి వెళ్దామన్నా. టెంపుల్ ఇది వీరభద్ర స్వామి దేవాలయం. సో ఏముంటుంది అనేది తెలియదు. ఓకే, దర్శించుకోండి. ఓకే అన్న, గేట్ వేసేసాయి, మళ్ళీ కోతులు వస్తాయి. మంకీ తింటుందా? ఏం తింటుంది? ఏం తింటుంది? అయ్యో, ఏం కాదు చూడక, అట్లా చూడక.
సో రిటర్న్ అవుతున్నాము. అన్ని పిల్లలే. ఫ్రెండ్స్, మొత్తానికి మా వ్లాగ్ అయిపోయింది. సూపర్గా దర్శనం కూడా అయిపోయింది. అంటే స్వామివారిని క్యాప్చర్ చేసే అదృష్టాన్ని మాకు కల్పించారు. ఎందుకంటే నాటోలోడు అక్కడ రిటర్న్ వెళ్తున్నాము హైదరాబాద్కి. సో మాకు చాలా టైం పడుతుంది. మేబీ ఒక 4 అవర్స్ పడుతుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు అంటే బస్సులో కాకుండా కార్లో కానీ వెహికల్లో కానీ ఏ వెహికల్లో కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉమామహేశ్వర టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఓకే, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పైన గుట్టలు. ఈ గుట్టల పై నుండి శ్రీశైలంకి వెళ్తారంట చాలా మంది నడుచుకుంటూ. సో అమేజింగ్ అసలు.